ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం నుండి నేటి వాగ్దానము కీర్తన 1:3 అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ స్వరూపి, మీ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీవు ప్రేమించున్న నీ ప్రజలు ప్రభువా నీ సన్నిధిని జ్ఞాపకం చేస్తుండగా వారు చేయు కార్యములు సఫలమగునట్లుగా వారి యొక్క జీవితంలో స్థిరపరచమని, మీ నామ మహిమార్థమై ఈ వాక్యమును విరిచి మీ ప్రజల యొక్క వినికిడిలో వడ్డించమని కోరుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానిస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తులను దేవుడు నీటి కాలువల యొరన నాటబడిన చెట్టుతో పోలుస్తున్నాడు. ఒక చెట్టు నీటి కాలువల యొరన నాటబడితే దానికి ఎవరు నీళ్లు చేదుపోయినక్కర్లేదు. అది ఆ నీటి ద్వారా ఏం చేస్తుందంటే చక్కగా పుష్టిగా బలంగా ఎదుగుతుంది. దాని ఆకులు ఎన్నడూ కూడా వాడిపోవు. అంత మాత్రమే కాదు, సరైనటువంటి సమయంలో తగిన సమయమందు ఫలమిస్తూ ఉంటుంది. అట్లాగే ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ, ధర్మశాస్త్రంలో ఆనందించడం అంటే ఏదైతే దేవుని వాక్యము చేయమంటుందో ఆ పనులు చేస్తూ వద్దన్న పనులు మానుకుంటూ మన జీవితాల్లో మనం ముందుకు వెళుతున్నట్లయితే ప్రభు అంటున్నాడు, అట్లాంటి వ్యక్తులను ఫలించేవారిగా చేస్తాను. మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే దుష్టుల యొక్క ఆలోచనలో మనం చేరకూడదు. దుష్టులు చెడ్డ ఆలోచన చెప్తూ ఉంటారు. షార్ట్ కట్స్ అన్నీ కూడా మరి దుష్టుల దగ్గర మనం నేర్చుకోగలుగుతాం. ఏం షార్ట్ కట్స్? డబ్బులు ఎట్లా తొందరగా సంపాదించవచ్చు, ఎంత తొందరగా మరి ప్రభుత్వ కార్యాలయాల్లో మన పని ముగించుకోవచ్చు. ఇట్లా షార్ట్ కట్స్, లంచాలు ఇవ్వడం, లంచాలు పుచ్చుకోవడం, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా దుష్టుల నుంచి వచ్చే ఆలోచన. వారు న్యాయాన్ని త్రిప్పివేస్తారు. దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేయడానికి మనకు సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి దుష్టుల యొక్క ఆలోచనలో మనము చేరకూడదు. అట్లాగే పాపుల మార్గంలో నిలబడకూడదు. పాపాత్ములు వారు చేసే మరి ప్రయత్నాలలో, వారి ఆలోచనల్లో, వారి పనుల్లో, వారు వెళ్ళేటువంటి మార్గంలో మనం వెళ్ళకూడదు. అపహాస్యులు కూర్చుండే చోట కూర్చుండకూడదు. కాబట్టి ఎప్పుడైతే ఇట్లాంటి సహవాసాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఆనందిస్తాము. కాబట్టి చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని మరి చదువుతారు, ధ్యానిస్తారు, కానీ ఇటువంటి ఆలోచనలు ఎక్కడ ఉంటారు. చెడ్డవాళ్ళ యొక్క ఆలోచనలోనో, పాపాత్ముల మార్గంలోనో, అపహాస్యులు కూర్చుని చోట కూర్చుండము, ఈ పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రెండు పనులు మనం చేయకూడదు. ఒకటి, పైనున్న కార్యాలు చేయకూడదు. రెండోది, కిందనున్న కార్యాన్ని ఖచ్చితంగా చేయాలి. ఏంటి కిందనున్న కార్యము అంటే యెహోవా యొక్క ధర్మశాస్త్రంలో ఆనందించాలి. అంటే వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి సంతోషంగా మనం అప్పగించుకోవాలి. అట్లాగే దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించాలి. ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో వాక్యం అంటది, ఇది పాపం, ఈ పని చేయొద్దు, ఇది దేవునికి సంతోషం, ఈ పని చేయి. ఇట్లాంటి విషయాలను కూడా మనకి ఎక్కడ దొరుకుతాయంటే దేవుని వాక్యం మనకి దొరుకుతాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా మన జీవితాలను కట్టుకుంటామో దేవుడు అంటున్నాడు, నీవు చేసే ప్రతి పని నేను సఫలం చేస్తాను. నీ జీవితంలో అనేక సార్లు ఓడిపోతూ ఉన్నావేమో, పతనాలు గుండా వెళుతూ ఉన్నావేమో, క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, తగిన కాలమందు నీకు ఫలం లభించాలంటే. కాబట్టి చెట్టు వేయంగానే ఫలాలు రావు, దాని యొక్క సీజన్లో దాని ఫలాలు అందిస్తుంది. అట్లాగే తగిన సమయమందు ప్రభువు నిన్ను హెచ్చించినట్లుగా, నీ పనికి ఆయన జీతం ఇచ్చినట్లుగా నీవేం చేయాలంటే
ఆయన ధర్మశాస్త్రంలో నిలబడాలి. ఆయన ధర్మశాస్త్రం నందు ఆనందించాలి. ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించి దాని ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. కట్టుకుంటే నీ జీవితంలో ఎన్ని శ్రమలున్నా తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయమందు దేవుడు నీకు సహాయం చేస్తాడు. తగిన సమయమందు దేవుడు నీ పనులన్నిటి కూడా ఫలభరితంగా చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు చేయనిదంతా ప్రభు సఫలం చేయని ఆశపడుతున్నాడు. కాబట్టి ఎక్కడ దుష్టుల యొక్క ఆలోచనలో కలిసి చిక్కుపడిపోయి ఉన్నావో, ఎక్కడ పాపుల యొక్క మార్గంలో నిలబడిపోయి ఉన్నావో, లేక అపహాసులు కూర్చుని చోట కూర్చున్నావో, దాని నుంచి విడుదల పొంది దేవుని ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తూ దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తిస్తే, దివారాత్రం దాన్ని ధ్యానిస్తూ ఉంటే తగిన కాలం ముందు ప్రభు నిన్ను ఫలభరితమైన వ్యక్తిగా చేస్తాడు. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ఆమెన్.